హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మార్నింగ్ నుంచి కొంచెం నేను బిజీ ఉండడం వలన ఎక్కువ వీడియోస్ చేయలేకపోయాను. బిజీ ఉండడానికి కారణం ఏంటంటే టాస్ ఎస్ఎస్సి ఇంటర్ సంబంధించినటువంటి ఆన్లైన్ చేయడం జరిగింది. అంటే మొన్న సెకండ్ రోజు డేట్ ఓపెన్ అయింది, అడ్మిషన్ డేట్స్ ఓపెన్ అయినాయి కాబట్టి అందరికీ కూడా ఆన్లైన్ చేయడము, ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళ డాక్యుమెంటేషన్ని చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ది మనం ఓటీఆర్ చేసినాం చూడండి, ఈ అమ్మాయి చేసినాం ఓటీఆర్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ ఇవాళ డేట్స్ ఓపెన్ అయినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ అడ్మిషన్ చేసుకోవాలని చెప్పేసి. ఎవరికైనా సరే అడ్మిషన్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు తెలంగాణ ఓపెన్ స్కూల్ సైట్కి వెళ్ళి అడ్మిషన్ చేసుకోండి, టైం ఉంది ఇంకా కూడా. అలాగే ఈ 11th అయిపోయిన తర్వాతనే మీకు పీసీపీ క్లాస్ షెడ్యూల్ వస్తుంది, బుక్స్ వస్తాయి. కాబట్టి ఇంకా ఎవరైనా అడ్మిషన్స్ చేసుకోకపోతే అడ్మిషన్స్ చేసుకోండి ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్కి. అండ్ చాలామంది చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు నన్ను. అందరి డౌట్స్ క్లియర్ చేయడానికి వెరీ సూన్ ఒక వీడియో చేస్తాను. అలాగే చాలా హ్యాపీ ఏంటంటే క్లాసెస్ ఫాలో అవుతున్నారు చాలామంది. క్లాసెస్ పరంగా కూడా నేను వెరీ సూన్ ఇంకా ఎక్కువ క్లాసెస్ చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఆల్ సబ్జెక్ట్స్. అండ్ మళ్ళీ ఒకసారి ఏం చెప్తున్నా అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ యొక్క డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్మిషన్ డేట్స్ 2 డిసెంబర్ నుంచి 10th డిసెంబర్ దాకా ఉన్నాయి. ఇంకా ఎవరైనా అడ్మిషన్స్ చేసుకోవాలనుకుంటే హైదరాబాద్ సిటీ కానీ, రంగారెడ్డి కానీ, మేడ్చల్ కానీ నాకు దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే నా నంబర్కి ఫోన్ చేయొచ్చు, 7801075589. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసిన తర్వాత నేను అడ్మిషన్ చేస్తాను మీకు. అలాగే మీకు ఇక్కడ నా దగ్గర రాకున్నా పర్లేదు, వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పంపిస్తే నేను అడ్మిషన్ చేసి మీకు ఇట్లా ఈ విధంగా ఆన్లైన్ కాపీ అనేది మీకు పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, అడ్మిషన్ మీరు ఒకవేళ ఏఐ కోఆర్డినేటర్ సెంటర్కి వెళ్ళకుండా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీ ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయండి. ఎందుకంటే ఏఐ కోఆర్డినేటర్ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సబ్మిట్ చేయాలి. ఏఐ కోఆర్డినేటర్ తనకున్న సైట్లో అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసినాక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫిజికల్ డాక్యుమెంట్స్ వెరిఫై అయిన తర్వాతనే అడ్మిషన్ నెంబర్ అలాట్మెంట్ అవుతుంది. వాళ్ళకే ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇంకా ఫిజికల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే మీ అడ్మిషన్ ఎనీ టైం క్యాన్సిల్ కావచ్చు. సో ఇది అడ్మిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అడ్మిషన్స్ లేకపోతే నాకు ఫోన్ చేయండి, నేను అడ్మిషన్ చేస్తాను. సో మన దగ్గర ఏంటంటే అడ్మిషన్ అయిన వెంటనే టాస్ ఎస్ఎస్సికి ఒక వాట్సాప్ గ్రూపు, టాస్ ఇంటర్మీడియట్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ 2 వాట్సాప్ గ్రూప్లలో నేను రెగ్యులర్గా వాళ్ళకి పిల్లలకు కావాల్సినటువంటి అన్ని మెసేజెస్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అంటే సబ్జెక్ట్స్ యొక్క డీటెయిలింగ్స్ అంతా కూడా గ్రూప్లలో పెడతా ఉంటాను. సో నన్ను ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. రేపు స్కూల్ పిక్నిక్ ఉంది. సో రేపు నేను కొంచెం వీడియోస్కి విరామం ఇస్తాను, ఓపెన్ స్కూల్ వీడియోస్కి. లెట్స్ మీట్ టుమారో. థ్యాంక్ యూ వెరీ మచ్.